నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్ష రద్దు దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన పెద్ద నోట్ల రద్దు వంటిదేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, వ్యవస్థీకృత అవినీతిలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోలికలు ఉన్నాయని ఆరోపించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ మోదీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. పోటీ పరీక్షల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తుకు విలువ లేకుండా చేశారని విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, వైఫల్యాలు, వ్యవస్థీకృత అవినీతిలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోలికలు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకు కేంద్ర స్థాయిలో నిర్వహించే పలు పరీక్షల పత్రాలు లీకైనా సంబంధిత ఏ ఒక్క కేంద్ర మంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నీట్ రద్దు దేశ ప్రజల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన పెద్ద నోట్ల రద్దు వంటిదేనని రేవంత్ రెడ్డి అన్నారు. ఏళ్ల తరబడి కష్టపడి చదువుకున్న విద్యార్థుల కలలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కల్లలయ్యాయని విమర్శించారు. తల్లిదండ్రులు అప్పులు చేసి కొంతమంది నగలు అమ్మి తమ పిల్లల్ని నీట్కు సిద్ధం చేశారని, ఇప్పుడు వారి ఆశలన్నీ గల్లంతు కావడం బాధాకరమన్నారు. 2019 నుంచి 15 రాష్ట్రాల్లో ప్రధాన నియామక పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని సీఎం గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ లీకేజీలకు ప్రధాన కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. మోదీ అధికారంలోకొచ్చాక 11 ఏళ్లలో ప్రభుత్వ పరీక్షల వ్యవస్థలో వ్యవధీకృత నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ది పేపర్ లీక్ డికేడ్ శ్వేతపత్రం ప్రకారం కేంద్ర, రాష్ట్ర పరీక్షల్లో ఇప్పటిదాకా 93 పేపర్ లీక్ ఘటనల వల్ల దాదాపు 2 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని రేవంత్ తెలిపారు. 2024లో 8 వారాల్లోనే 4 ప్రధాన జాతీయ పరీక్షలు నీట్ యూజీ, యూజీసీ నెట్, సిఎస్ఐఆర్ నెట్, నీట్ పీజీ రద్దయ్యాయని గుర్తు చేశారు. 2024లో యూపీ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రద్దుతో 16 లక్షల మంది మహిళలతో సహా 48 లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. పీఎం సొంత రాష్ట్రమైన గుజరాత్లో 14 ప్రధాన పరీక్షల ప్రశ్నాపత్రాలు బహిర్గతమయ్యాయని వివరించారు. యూపీ, మధ్యప్రదేశ్, హర్యానా భాజపా పాలిత రాష్ట్రాలు కుంభకోణాల జాబితాలో ఉన్నాయని సీఎం వివరించారు. 2024 ఫిబ్రవరిలో పబ్లిక్ పరీక్షల తప్పుడు మార్గాల నివారణా చట్టం ఆమోదించినా ఇప్పటికీ ఆ చట్టం అమల్లోకి రాలేదన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకంగా, నిర్ణీత వ్యవధితో కూడిన విశ్వసనీయ విచారణ చేపట్టాలని సీఎం డిమాండ్ చేశారు. దీనివల్ల ప్రభావితమైన విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, సాధ్యమైనంత మద్దతిస్తుందని భరోసా ఇచ్చారు.